మహనాడు కార్యక్రమం ఒక దహనాడు కార్యక్రమం. లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కన్నా కలెక్టరింగ్ ప్రెసిడెంట్ గా బాగా సెట్ అవుతారు. అమరావతికి కడతానని చెప్పి చంద్రబాబు కొత్త ఇల్లు కట్టు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన రావులపాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశం నందు అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు సంవత్సర కాలం పూర్తి అయిన తరుణంలో వారు మహానాడు అనే కార్యక్రమం కడపలో ఏర్పాటు చేసుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క మాట మీద నిలబడకుండా ఉన్నారు. కానీ జగన్ గారు ప్రతి ఒక్క హామీని నెరవేర్చారని జనమే చెప్పుకుంటున్నారని మహానాడు కార్యక్రమం అనేది లోకేష్కి డప్పు కొట్టే కార్యక్రమం అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ 9-10 నెలల్లో సంపద సృష్టించిన దానికన్నా చేసిన అప్పు దానికి రెండింతలుగా ఉంది అన్నారు. అలాగే మంత్రి లోకేష్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించాలనుకుంటున్నారని టీడీపీ వాళ్ళు అనుకుంటున్నారని, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కన్నా కలెక్టింగ్ ప్రెసిడెంట్కి బాగా సూట్ అవుతారని ఆయన అన్నారు. కరెంటు ఛార్జీల పేరుతో ప్రజలపైన మొయ్యలేని భారం మోపింది కూటమి ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రం అంతా కూడా జరుగుతున్న పరిస్థితులన్నీ చూసి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే మిన్నగా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఏ ఒక్క మాట మీద కూడా నిలబడకుండా ఈరోజు రాష్ట్ర ప్రజానీకాన్ని అంతా కూడా మోసం చేయడమే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పని అని చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే బాగుందని ప్రతి ఒక్కరి నోటంట వస్తూ ఉంటే దాన్ని చూసి వారవలైనటువంటి కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఉన్న భయంతోనే ఇవాళ కడపలో మీటింగ్ ఏర్పడి కడపలో మహానాడు కార్యక్రమం పెట్టారు. కడప ప్రజలకు కూడా పత్రికాముఖంగా తెలియజేస్తూ ఉన్నా, మీకు అక్కడ ఎంతమంది టీడీపీ నాయకులున్నా లేదా ఎంతమంది ఎవరో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలున్నా మీ మీద ప్రేమతో కాదు చంద్రబాబు నాయుడు గారు మహానాడు కడపలో పెట్టాడు. కడప పులిబిడ్డగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయం వేసి అక్కడ మీటింగ్ పెట్టి ఏదో 4 మాటలు మాట్లాడి దాన్ని ప్రపంచం అంతా చూడండి మేము కడపలోనే మీటింగ్ పెట్టామని ఏదో గొప్పగా చెప్పుకుని ప్రజాభిప్రాయాన్ని మార్చడం కోసమే ఈ రకమైన తాపత్రయాలని పడుతున్నారు. ముఖ్యంగా వారు మీటింగ్ పెట్టుకుంటే మేము కూడా ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి మేము ఖండించాం. కానీ ఏదైతే మరి కడపలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంటే ఆ విగ్రహం చుట్టూ మరి ఏదైతే వారి తెలుగుదేశం పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు కట్టి వారికి ఉన్నటువంటి రాక్షసాదాన ఆనందాన్ని చూసి ఈరోజు మేము ఈ పత్రికా ప్రకటన ఈ యొక్క పత్రికా ముఖంగా వారు చేస్తున్న దుశ్చర్యల్ని ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఇక నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈరోజు జరుగుతున్న మహానాడంతా కూడా లోకేష్ గారికి డప్పు కొట్టే కార్యక్రమం. ఎవరు ఎంత ఎగిరినా ఎగిరి గొంతేసినా మామూలుగా గొంతేసినా ఒకటే కూలి ఇస్తారు, భోజనం పెట్టి పంపుతారు అంతే. కానీ అక్కడున్న మంత్రులు వారు చేసిన అవినీతిని కప్పించుకోవడం కోసం మరి లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని మరి జాకీలేసి మరి లోకేష్ గారిని పెంచేటువంటి కార్యక్రమానికే ఈ మహానాడు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మరి మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు మాట చెప్తూ ఉన్నారు, నేను సంపద సృష్టికర్తని, సంపద సృష్టించడం నాకు తెలుసు, సంపద సృష్టించి దాన్ని రాష్ట్ర ప్రజానీకానికి నేను పంచుతానని చెప్పారు. చాలా అనుభవం ఉన్నటువంటి వాడు కదా, ఇలాగే చేస్తారేమో అని చెప్పి ప్రజలందరూ అనుకున్నారు. ఈయన ఈ 9-10 నెలల్లో ఈయన సృష్టించిన సంపద దేవుడెరుగు. ఈ 9-10 నెలల్లో ఈయన సృష్టించిన అప్పు ఈ రాష్ట్ర ప్రజానీకం యొక్క మెళ్ళకి చుట్టుకుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. సుమారు 1,52,000 కోట్ల అప్పు తెచ్చి అది ఏదో నువ్వు ఘనకార్యం సాధించినట్టు ఇవాళ మళ్ళీ మహానాడు అని చెప్పి కార్యక్రమం పెట్టి నువ్వు గొప్పలు చెప్పుకుంటూ ఉన్నావంటే ఇది మరి చూసేటువంటి ప్రజలంతా కూడా గ్రహిస్తున్నారు. నీ యొక్క ఆటలన్నీ కూడా ఇక సాగమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మరి సంపద సృష్టించారా అంటే నేను ఒప్పుకుంటా. మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొంత సంపద అయితే సృష్టించారు. ఇది ఎక్కడ? అమరావతిలో అప్పేమో రాష్ట్ర ప్రజల పేరు చెప్పి 52,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి దాన్ని వారికి కావలసినటువంటి గుడ్ ఫ్రెండ్స్, మా మిత్రుడు చెప్పాడు మొన్నే, గుడ్ ఫ్రెండ్స్ ఏదైతే అమరావతిని ఒక భ్రమరావతిగా చూపించి రాష్ట్ర ప్రజానీకం పేరు చెప్పి మరి ఏం చెప్పారంటే ఇదంతా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు, దీనికి ₹1 కూడా మరి ప్రభుత్వం యొక్క డబ్బు వాడడం, ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని చెప్పిన నారా చంద్రబాబు నాయుడు గారు
ఇవాళ ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి హడ్కో నుంచి రుణాలు తెచ్చి 52,000 కోట్ల రూపాయలు తెచ్చి దాన్ని వారికి కావాల్సినటువంటి గుడ్ ఫ్రెండ్స్ అంటే వారికి మిత్రులు వారందరికీ కూడా ఈ సంపద సృష్టించారు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని ఈ దేశంలోనే విజన్ 2047లో అత్యధికమైనటువంటి ధనవంతుడిగా చేయడం కోసం ఆయన విజన్ అంతా కూడా ఉపయోగించి ఈ ఉన్నటువంటి ఒక 9 మందికి కాంట్రాక్టులు కట్టబెట్టి దాన్ని కూడా ఎక్సెస్ రేట్లకు ఇచ్చి మరి మొబలైజేషన్ అడ్వాన్సులు తీసుకుని ఆ మొబలైజేషన్ అడ్వాన్సులు ఆల్రెడీ మరి వారి కొత్త ఇంటికి చేరాయి. కొత్త ఇల్లు కూడా ఈ రాష్ట్రంలో పేదలు ఎవరో కూడా ఇల్లు కట్టుకోలేదు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం 3-4 ఇల్లు కడుతున్నారు. కొత్తగా భ్రమరావతిలో వారికి 52,000